మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ సెషన్లో శ్రీ అరవిందుల సావిత్రిలో ఈ మృత్యు సూక్తం తర్వాత, ద గాస్పెల్ ఆఫ్ డెత్ తర్వాత, సావిత్రీదేవికి యమధర్మరాజుకి ఇంకా డిబేట్ కంటిన్యూ అవుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది. ఎవరు కూడా ఓటమిని అంగీకరించట్లేదు. సావిత్రీదేవి యముడు చెప్పింది విని వెనక్కి వెళ్ళేందుకు సిద్ధంగా లేదు. సావిత్రీదేవి తన ప్రేమ భగవత్ ప్రేమ అని చెప్పింది, ఒప్పుకోవడానికి యమధర్మరాజు సిద్ధంగా లేడు. కాబట్టి ఈ చాప్టర్కి ఇట్స్ ఎ డిబేట్, ద డిబేట్ ఆఫ్ లవ్ అండ్ డెత్. ద డిబేట్ ఆఫ్ సావిత్రి అనలేదు, ద డిబేట్ ఆఫ్ లవ్ అండ్ డెత్. ప్రేమకి మరణానికి మధ్య ఉన్న చర్చ. తాతగారు ప్రేమ మృత్యువుల సంవాదము అని దీన్ని తెలుగులో మనకి చెప్పారు. ఈ చాప్టర్లో ఏ విధంగా వాళ్ళు డిబేట్ చేసుకుంటున్నారు అనుకుంటే, మనం ఒక్కసారి ప్రత్యర్థుల కింద నిలబడ్డప్పుడు, ఇద్దరు శక్తిమంతులైనప్పుడు ఒకరినొకరు గౌరవించుకుంటూనే అవతల వాళ్ళు చెప్పిన దాంట్లో నుంచే వాళ్ళకి తప్పులు ఎన్ని చూపించి వాళ్ళు ఎక్కడ తప్పుగా ఉన్నారు అని ఆలోచించుకునే ఇద్దరు బలవంతులైన ప్రత్యర్థుల కింద మనం వీళ్ళిద్దరినీ ఊహించుకోవచ్చు. ఆదరణీయ ప్రత్యర్థి గారు అన్నట్లు గౌరవిస్తూనే వారు చెప్పే దాంట్లో ఉన్న లోపాలని వారి వేలుతో వారి కంట్లోకి పొడిచినట్లుగా ఎలా ఉంటుంది వాదం అనేది మనం చూసుకుంటే, ఆ విధంగానే ఈ డిబేట్ ఆఫ్ లవ్ అండ్ డెత్ కొనసాగుతుంది. చూద్దాం. డెత్స్ వాయిస్ వాజ్ అ డిస్ట్రాయింగ్ కేడెన్స్. చాలా ధాటిగా మాట్లాడుతున్నాడు, కవిత్వం దొర్లినట్టుగా అనర్గళంగా మాట్లాడుతున్నాడు డెత్ తన వాదాన్ని. దానికి సావిత్రీదేవి ఏం చెప్తోంది? షీ ఆన్సర్డ్ ద ఆల్మైటీ డెత్. షీ అడ్రెస్డ్ డెత్ యాజ్ ద డార్క్ బ్రోడ్ సోఫిస్ట్ ఆఫ్ ద యూనివర్స్ హూ వెయిల్స్ ద రియల్ విత్ ఇట్స్ ఓన్ ఐడియా. సోఫిజం అంటే అది ఒక ఫిలాసఫీ. ఆ తర్కంలో తప్పుగా వాళ్ళకేమర్థమయ్యాయో అవే చూపిస్తారు తప్ప, నిజంగా వాస్తవం ఏది అనేది లేకుండా వాళ్ళకు సూటబుల్గా ఉండేలాంటి పాయింట్లే ఎన్నుకుని మాట్లాడేలాంటి తార్కికుల్ని సోఫిస్ట్ అంటారు. మృత్యువుని సావిత్రీదేవి యు ఆర్ ఎ సోఫిస్ట్ అని చెప్తోంది. నువ్వు చెప్పే వాస్తవాలేవి సంపూర్ణమైన వాస్తవాలు కావు, అసంపూర్ణం. సో యూ ఆర్ షోయింగ్ ద యూనివర్స్ విత్ veiled reality with its own idea, hiding with brute objects nature's living face. నీ తర్కంలో నువ్వు ప్రకృతికున్న ఒక సజీవమైన వాస్తవాన్ని, నిత్య సత్యాన్ని దాచటానికి ప్రయత్నిస్తున్నావు. చాలా గొప్పవాడివి. యూ హ్యావ్ యూజ్డ్ వర్డ్స్ టు షట్ అవుట్ ద లైట్ అండ్ కాల్డ్ ఇన్ ట్రూత్ టు విండికేట్ ఎ లై. ఆహా, ఎంత సమర్థుడివంటే వాస్తవాన్ని, జ్ఞానాన్ని నీ పదజాలంతో ముసుగులో మూసేసి నీ అసత్యాన్ని దృఢపరుచుకోవడానికి సత్యాన్నే నువ్వు రుజువు కింద తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నావే. యువర్స్ ఇస్ అ పర్వర్టెడ్ ట్రూత్. నీది వక్రీకరించిన సత్యం. ట్రూత్ దట్ స్లేస్. నీ సత్యము మనుషుల్ని నిర్జీవులుగా చేసే సత్యం నువ్వు మాట్లాడుతున్నది. ఐ ఆన్సర్ టు దీ విత్ ద ట్రూత్ దట్ సేవ్స్. నీ సత్యం మనుషుల్ని నిర్జీవులు చేస్తే, నా సత్యం మనుషుల్ని సజీవుల్ని చేస్తుంది. నేను సజీవ సత్యం వైపు నుంచి మాట్లాడుతున్నాను అని సావిత్రీదేవి తన వాదం ఏమిటి అనేది మళ్ళీ చెప్తోంది. తెలుసుకో ఓ యమధర్మరాజా, ద హయ్యర్ ట్రూత్. నువ్వు చెప్పిన ట్రూత్ కంటే పైనున్న సత్యాన్ని నేను చెప్తున్నాను. హీ మేడ్ ఆఫ్ నథింగ్నెస్ హిజ్ లివింగ్ రూమ్. హీ అంటే ఆ పరబ్రహ్మన్.
ఆ పరబ్రహ్మన్ నీ శూన్యాన్ని తన లివింగ్ రూమ్ చేసుకున్నాడు. అంటే అందులో ఆయన కొంచెంసేపు నివసించటానికి వాడుకుంటున్నాడు. డెత్ ఎస్పైర్ టువర్డ్స్ ఇమ్మోర్టాలిటీ, నిన్ను అమరత్వం వైపు మనుషుల్ని పంపించటానికి కావలసిన ఒక ప్రచోదనం కింద మరణాన్ని వాడుకుంటున్నాడు. గాడ్స్ కాన్షియస్నెస్ డైవ్డ్ ఇన్ టు ఇన్కాన్షియంట్ డెప్త్స్, ఇన్ఫినిటీ బోర్ ఎ బౌండ్లెస్ జీరోస్ ఫామ్. ఆ పూర్ణత్వము ఈ అజ్ఞానం అనే తిమిరంలోకి వచ్చి శూన్యత్వం కింద మారిన పూర్ణత్వం గురించి నువ్వు చెప్పట్లేదు. నీవు శూన్యత్వం నుంచి నీ సృష్టిని ప్రారంభిస్తున్నావు. నేను ఈ శూన్యత్వంలోకి వచ్చిన పూర్ణత్వం నుంచి నా సమాధానం చెప్తున్నాను. Annulling an original nullity, the timeless took its ground in emptiness, created the universe. Slowly, a soul was lit in God's tremendous void. ఈ శూన్యత్వంలో నుంచి, కాలం లేనితనంలో నుంచి, ఏమీ లేనితనంలో నుంచి ఆ భగవంతుడు ఈ సృష్టి చేశాడు. నువ్వు కాదు చేసింది, ఆ భగవంతుడు చేశాడు. ఇక్కడ ఆత్మని తీసుకొచ్చాడు, ఈ జ్ఞానం మాకు కలిగేలాగా చేశాడు. ఇన్ ఇనర్ట్ మ్యాటర్ వోక్ స్లంబరింగ్ లైఫ్, మైండ్ which lay asleep in subconscient life woke, stretched its limbs. In waking mind, the thinker built his house. క్రమంగా ఈ సృష్టి పరిణామంలో ఆలోచించే మానవుడు రావటం అనేది నీ గొప్ప కాదు. ఆ సృష్టికర్తే ఈ సృష్టిలో ఈ శూన్యంలోకి తాను ఇమిడి ఉండి అక్కడి నుంచి పైకి వస్తూ ఉంటే వచ్చే క్రమపరిణామంలో ఇది కనిపిస్తుంది. నువ్వు సత్యాల్ని వక్రీకరించి చెప్తున్నావు, నేను నిజమైన సత్యం చెప్తున్నాను. నౌ త్రూ మైండ్స్ విండోస్ స్టేర్స్ ద డెమిగాడ్. ఇప్పుడు మానవుని బుద్ధి ఏ స్థాయికి వికసించిందంటే ఆ భగవంతుణ్ణి చూడగలిగేలాగా, తనలో తాను భగవంతుణ్ణి గుర్తించే స్థాయికి మానవుడు ఎదిగాడు. ఎ రే హ్యాస్ టచ్డ్ హిమ్ ఫ్రమ్ ద ఇటర్నల్ సన్, సీస్ ద వాస్ట్ డిసెండింగ్ మైట్ ఆఫ్ గాడ్. ఆ సూర్యుని తేజస్సు అతని మనస్సులోకి ప్రవేశించి తనలోకి భగవంతుడు ఎలాగ ప్రవేశిస్తున్నాడు అనేది చూసుకునే స్థాయికి మానవుడు ఎదిగాడు. ఓ డెత్, దౌ లుకెస్ట్ ఆన్ అన్ అన్ఫినిష్డ్ వరల్డ్ అసైల్డ్ బై దీ. ఓ మరణం యమధర్మరాజా, నువ్విప్పుడు చూస్తున్న ఈ భూమి, ఈ ప్రగతి, ఇది సంపూర్ణమైన చిత్రం కాదు. నీ వల్ల బాధించబడుతున్న మానవులతో ప్రగతి ఇంకా పూర్తవని చిత్రాన్ని నువ్వు చూసి ఇదే పూర్తయిన చిత్రం అని అనుకుంటున్నావు చూడు, అది నీ అజ్ఞానం. పీపుల్డ్ బై ఇంపర్ఫెక్ట్ మైండ్స్, ఇగ్నోరెంట్ లైఫ్స్, అండ్ సేయస్ట్ గాడ్ ఈజ్ నాట్ అండ్ ఆల్ ఈజ్ వెయిన్. నువ్వు చూస్తున్నది అసంపూర్ణ చిత్రం. ఈ భవనం, ఈ సృష్టి భవనం, మానవుని ప్రగతి అంటే సూపర్ మైండ్ వచ్చి మ్యాన్స్ ఇవల్యూషన్ మెంటల్గా స్పిరిచువల్గా పూర్తయినప్పుడు కదా సృష్టి ప్రణాళిక పూర్తయ్యేది. ప్రణాళిక పూర్తవని అసంపూర్ణ చిత్రం చూసి దేవుడు లేడు, జీవితం వృధా అని ఎలా మాట్లాడతావు నువ్వు? హౌ షల్ ద చైల్డ్ ఆల్రెడీ బీ ద మ్యాన్. నువ్వు ఇప్పుడు చూస్తున్నది ఒక శిశువుని. శిశువు దశలో సంపూర్ణ మానవుడి ప్రగతి ఎలా చూడగలవు నువ్వు? చూడలేవు. ఇప్పుడు ఈ భూమి మీద నువ్వు చూసే మానవులందరూ శిశుప్రాయంలో ఉన్నవాళ్లే సృష్టిలో కనుక చూసుకుంటే. బికాజ్ హీ ఈజ్ ఇన్ఫెంట్ షల్ హీ నెవర్ గ్రో. ఇప్పుడు శిశువుగా ఉన్నాడంటే ఎప్పటికీ శిశువుగానే ఉండిపోతాడా? బికాజ్ హీ ఈజ్ ఇగ్నోరెంట్ షల్ హీ నెవర్ లెర్న్. ఈ రోజున అజ్ఞానంతో తప్పులు చేస్తున్నాడంటే ఇంకెప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాడా? ముందుకు వెళ్ళడా? చాలా చక్కగా వాదిస్తూ ప్రశ్నలు వేస్తోంది, దానికి సమాధానం చెప్పు నువ్వు అనేలాగా. కాబట్టి ఈవిడ ఎంత బలంగా ధైర్యంగా మాట్లాడుతోందో మనకి ఈ వాదనలో చూస్తే మనకు కూడా ముచ్చటేస్తుంది. ఇన్ ఎ స్మాల్ ఫ్రెజైల్ సీడ్ ఎ గ్రేట్ ట్రీ లర్క్స్. ఒక చిన్న మర్రి చెట్టు విత్తనం ఎంత ఉంటుంది? ఆ విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు ఎలాగైతే ఉందో ఈ బీజం, దైవ బీజం మానవుడిలో ఉన్నది ఉందే, అది వికసించే రోజు, పెద్దదయ్యే రోజు, ఫలవంతమయ్యే రోజు ఇంకా ఉంది. ఇన్ ఎ టైనీ జీన్ ఎ థింకింగ్ బీయింగ్ ఈజ్ షట్.
మానవునిలో ఆలోచించి ముందుకు వెళ్ళేలాంటి ఒక చిన్న జీన్ ఉంది. ఆ జీన్ ఎంత చిన్నదైనా అవని వికసిస్తుంది, ప్రగతి చూపించి తీరుతుంది. ఇట్ గ్రోస్ అండ్ ఈజ్ ఎ కాంకరర్ అండ్ ఎ సేజ్. అది సంపూర్ణ విజ్ఞానంతో పెరుగుతుంది, సృష్టిని మొత్తం తనలోకి ఇముడ్చుకుంటుంది. ఏ విధంగా? జ్ఞానంతో ఒక ఋషి తీసుకున్నట్టుగా, అహంకారంతో రాక్షసుడు తీసుకున్నట్టుగా కాదు. దెన్ విల్ దౌ స్పూ అవుట్ డెత్ గాడ్స్ మిస్టిక్ ట్రూత్, డినై ద అకల్ట్ స్పిరిచువల్ మిరకల్. నువ్వు ఆ రాబోయే అద్భుతాన్ని నువ్వు కాదనగలవా? నువ్వు అప్పుడు ఒప్పుకుంటావు భగవంతుడేమిటి, భగవంతుని శక్తి ఏమిటి అని. కాదనే ధైర్యం నీకుందా అని అడుగుతోంది ఆవిడ. ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా అంగీకరించి చూస్తావు. స్టిల్ విల్ దౌ సే దెర్ ఈజ్ నో స్పిరిట్, నో గాడ్. ఈ అద్భుతం జరిగాక కూడా నువ్వు ఇంకా దేవుడు లేడు, ఆత్మ లేదు అని అనగలవా? నేచర్స్ టాస్క్ ఈజ్ టు ఎక్సీడ్ హర్ సెల్ఫ్. ఈ ప్రకృతికున్న ఇక్కడ కార్యక్రమం, ఛాలెంజ్ ఏమిటంటే తన పరిమితుల్ని అధిగమించటమే ఇక్కడ ప్రకృతి యొక్క లక్ష్యం. ఇన్ గాడ్ కన్సీల్డ్ ద వరల్డ్ బిగాన్ టు బీ, tardily it travels towards manifest God. The infinite holds the finite in its arms. All here bears witness to His, the all-wonderful's art, secret, might. ఇక్కడ ఈ సృష్టిలో నీకు కనపడే సూర్య చంద్రులు కానీ, సృష్టిలో నువ్వు ఏది చూసినా సరే ఇవన్నీ కూడా ఆ భగవంతుని యొక్క అద్భుతాలకి ప్రతీకల కిందే ఉన్నాయి. ఈ ప్రయాణం అనుకున్నంత వేగంగా వెళ్ళట్లేదనేది నేను ఒప్పుకుంటాను. ఇట్ ఈస్ టార్డీ, అంటే పడుతూ లేస్తూ జరుగుతోంది, కానీ ముందుకే వెళ్తున్నారు. గాడ్ కన్సీల్డ్ ద వరల్డ్ బిగాన్ టు బీ. దేవుడు తన్ని తాను ఈ అజ్ఞానంలోకి దాచుకున్న తర్వాతే ఈ సృష్టి మొదలైంది. కాబట్టి ఈ సృష్టిలో మళ్ళీ ఆ భగవత్ స్వరూపం, దైవస్వరూపం బయటికి రావడానికి జరిగే ఈ యాత్ర చిన్నగా సాగుతోంది. కానీ ఆయన చిహ్నాలు నీ చుట్టూ, సూర్యచంద్రుల్లో, నక్షత్రాల్లో, ప్రకృతిలో, పూలల్లో ఎక్కడ చూసినా ఆయన చిరునవ్వు నువ్వు గుర్తిస్తావు. ఈ ప్రకృతిలో హిజ్ లాఫ్టర్ ఆఫ్ బ్యూటీ. దిస్ వరల్డ్ ఈజ్ గాడ్ ఫుల్ఫిల్డ్ ఇన్ అవుట్వర్డ్నెస్. ఈ ప్రకృతి మొత్తం కూడా ఆయన వివిధ రూపాల్లో ఉన్న సౌందర్యానికే ఇది ప్రతిబింబం. హిస్ ఫార్మ్స్ కమ్ ఫ్రమ్ ఇన్ఫినిటిస్మల్ డస్ట్. ధూళి నుంచే వచ్చాయి ఈ రూపాలు అనుకున్నా సరే ఆ భగవంతుని రూపాలు, దే ఆర్ మార్వెల్స్ ఫ్రమ్ ఇన్సిగ్నిఫికెంట్ థింగ్స్. ఏ విధమైన గొప్పతనం లేదనుకుంటున్న ప్రతి వస్తువులోనూ ఆయన చాతుర్యం, నైపుణ్యం, కళ నీకు కనిపిస్తుంది. ఇఫ్ నౌ ద మైండ్ ఈజ్ క్రిపుల్డ్, లైఫ్ అన్టాట్ అండ్ క్రూడ్, దే ఆర్ ఇన్సిడెంట్స్ ఇన్ హిజ్ వాస్ట్ అండ్ వేరీడ్ ప్లాట్. ఆయన యొక్క దివ్య సంకల్పంలో ఈరోజు నీలా అసంపూర్ణంగా కనపడుతూ వక్రంగా కనపడుతున్న భావాలు అన్నీ కూడా ఆయన దివ్య సంకల్పంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న భాగాలే. అవి పనికిరానివి ఎప్పటికీ కావు. ఎ ప్లే అండ్ యెట్ నో ప్లే, బట్ ద డీప్ స్కీమ్ ఆఫ్ ఎ ట్రాన్సెండెంట్ విజ్డమ్ ఫైండింగ్ వేస్ టు మీట్ హర్ లార్డ్ ఇన్ ద షాడో అండ్ ద నైట్. ఈ చీకటిలో, ఈ అజ్ఞానంలో నుంచి, తప్పుల మధ్య నుంచే పడుతూ లేస్తూ అయినా సరే తన సృష్టికర్తని కలుసుకోవడానికి ఈ సృష్టి చేసే దివ్య ప్రయత్నం ఇది. ద మైటీ మదర్ షట్ గాడ్ ఇంటూ ఎన్ ఎనిగ్మాటిక్ వరల్డ్, లల్డ్ ద ఆమ్నిషియంట్ ఇంటూ నెసియంట్ స్లీప్. ఈ ప్రకృతి మాత ఏం చేసింది? ఆ భగవంతుణ్ణి ఏ విధంగానూ తనని తాను తెలుసుకోలేకుండా ఉండేలాంటి పూర్తి అజ్ఞానం అనే ముసుగులో మూసేసింది. అది ఆయన ఇచ్ఛతోటి, ఆయన ఒప్పుకోబట్టే జరిగింది అనేది మనకి చాలాసార్లు చెప్పారు తాతగారు. లల్డ్ ద ఆమ్నిషియంట్ ఇంటూ నెషియంట్ స్లీప్. ఒక మంచి జోలపాట పాడి నిద్రేలేని ఆ అచింత్యుణ్ణి నిద్రపుచ్చింది, లాలిపాడి నిద్రపుచ్చింది. ఆ నిద్రలో నుంచి లేవడానికి ఎన్నో యుగాలు, తరాలు పట్టచ్చు. ఆమ్నిపొటెన్స్ ఆన్ ఇనర్షియాస్ బ్యాక్ షీ డ్రోవ్.
సర్వసామర్థ్యత్వం ఉన్న ఆయన్ని ఏమీ చాతగాని మతిలేని గుర్తులేని వాడిలాగా అయ్యేలాగా నిద్రపుచ్చింది. ఇమ్మోర్టాలిటీ అష్యూర్డ్ ఇట్ సెల్ఫ్ బై డెత్. మరణంలో అమృతత్వాన్ని దాచింది, ఆపోజిట్స్ కింద చేసింది ఆయన్ని. ఇది ఒక లీల. డిస్గైజ్డ్ హిజ్ నాలెడ్జ్ యాజ్ ఇగ్నోరెన్స్, హిజ్ గుడ్ హీ సోడ్ ఇన్ ఈవిల్స్ మాన్స్ట్రస్ బెడ్. బీజం అమరత్వం మరణం మధ్యలో దాచింది, అమృతత్వాన్ని మృత్యువు మధ్యలో దాచింది, జ్ఞానాన్ని అజ్ఞానంలో పెట్టింది. అంటే ఆ అజ్ఞానాన్ని భేదించుకుని జ్ఞానం బయటకు వచ్చినట్టు, ఈ మరణాన్ని ఛేదించుకుని అమృతత్వం బయటకు వచ్చినట్టు, ఆ చీకటిని ఛేదించుకుని వెలుగు బయటకు వచ్చేలాంటి ప్రణాళిక ఆ జగజ్జనని వేసిన ఈ ప్రణాళికలో ఆయన అనంతమైన నిద్రలో నుంచి లేవడం అనేది జరుగుతూ ఉంది. ఎర్రర్ ఎ డోర్ ఫర్ ట్రూత్ టు ఎంటర్. అసత్యంలో నుంచి సత్యం బయటకు వస్తుంది. వాటర్డ్ ద ప్లాంట్ ఆఫ్ బ్లిస్ విత్ సారోస్ టియర్స్. వేదన రోదనల కన్నీళ్లల్లో నుంచి బ్రహ్మానందం బయటికి వస్తుంది. 1,000 aspects point back to the one. A dual nature covered the unique. అద్వంద్వం అద్వితీయమైన అతనిని మొత్తం ఆపోజిట్స్తో ఉండే డ్యుయాలిటీలోకి, ద్వైతంలోకి ఎలా తీసుకురావాలో ఆవిడ అంత అద్భుతంగా సృష్టించి చేసింది. ద మైటీ మదర్. ఇప్పుడు మనం చూసే అన్ని కింద పడటాలు, పొరపాట్లు, గ్రహపాట్లు needed in the unknown routes to an unknowable goal. Even wisdom is a partner in the deep disastrous game. It fails to read the map. ఆ జగజ్జనని ఎలా సృష్టించిందంటే మనకొచ్చే జ్ఞానం కూడా మనని సరైన వైపుకు తీసుకెళ్లకుండా ఉండేంత నిగూఢంగా ఉంచింది ఆ సీక్రెట్ మ్యాప్ని. పూర్తి ఆత్మజ్ఞానంతో ఉన్న గొప్ప ఋషులకి, జ్ఞానులకి తప్ప ఈ సృష్టి యొక్క రహస్యం అంత తేలిగ్గా బయటికి తెలియదు. అన్ని మార్గాలు కూడా కొంత దూరం వెళ్ళాక మూసుకుపోయేలాగానే ఉంటాయి, మనం మన విజ్ఞతతో ప్రయత్నించే అన్ని మార్గాలను. అవర్ కాన్షియస్నెస్ ఈజ్ జస్ట్ ఎట్ ద సర్ఫేస్ లెవెల్. ఈ రోజున మానవుల యొక్క జ్ఞాన పరిమితులు ఏమిటి, ప్రజ్ఞ పరిమితులు ఏమిటి అంటే బాహ్య ప్రపంచాన్ని మాత్రమే మనం కొంత మటుకు అర్థం చేసుకోగలం. Not diving deep, our knowledge walks learning on error staff, doubts, skepticism. మా జ్ఞానం అంతా కూడాను పరిమితమే. అది చేతికర్ర కింద తీసుకున్నది అనుమానాలు, ప్రశ్నలు. అనుమానాలతో, ప్రశ్నలతో ముందుకు వెళ్తూ ఉంటుంది మా జ్ఞానం. కాబట్టి ఈ రోజున ఉన్న ఈ జ్ఞానాన్ని నువ్వు ఇదే మానవుని యొక్క ఆఖరి జ్ఞాన స్థితి అని ఎలా అనుకుంటావు? అనుకోకు. యట్ లైట్ ఈస్ దేర్. ఇట్ స్టాండ్స్ ఎట్ నేచర్స్ డోర్స్. ఇట్ హోల్డ్స్ ఎ టార్చ్ టు లీడ్ ద ట్రావెలర్ ఇన్. ఇన్ని పడుతూ లేస్తూ జరుగుతున్న కష్టాల చక్రాల్లో నుంచి అయినా సరే జ్ఞానం అనేది ఉంది. ప్రకృతి అర్హులకి ఆ వెలుగు చూపించి తప్పకుండా ముందుకే నడిపిస్తుంది. ద ట్రావెలర్, సాధకులు ఎవరైతే ఈ యోగ మార్గంలో ముందుకు వెళ్ళి సత్యాన్ని తెలుసుకోవాలని కృషి చేస్తారో ఆ ట్రావెలర్స్కి మాత్రం ఆ ప్రకృతి మాత సహాయంగా ఉండి దారి చూపిస్తుంది. యాజ్ నాలెడ్జ్ గ్రోస్ లైట్ ఫ్లేమ్స్ అప్ ఫ్రమ్ విదిన్. లోపలి నుంచి వాళ్ళకి దివ్య జ్ఞాన జ్యోతి ఇంకా ప్రస్ఫుటంగా ప్రజ్వలిస్తుంది. దెన్ లార్జర్ డాన్స్ అరైవ్ అండ్ విజ్డమ్స్ పాంప్స్ క్రాస్ త్రూ ద బీయింగ్స్ హాఫ్ లైటెడ్ ఫీల్డ్స్. ఇప్పుడు సగం జ్ఞానం సగం అజ్ఞానంతో ఉన్న రోజుల నుంచి ఎక్కువ రోజులు ఇటర్నల్ డాన్, ఎక్కువ రోజులు వెలుగు, చీకటి తక్కువగా ఉండేలాంటి సమయాలు మాకు వస్తాయి. భవిష్యత్తు పూర్తిగా తెలుసుకోకుండా మమ్మల్ని పరిమిత జ్ఞానులు, అజ్ఞానులు అని మాట్లాడకు. ఎప్పుడైతే గ్రేటర్ డాన్, జ్ఞానం సంపూర్ణంగా ఉండే ఉషస్సు, ఉదయం వస్తుందో, ఆన్ హైట్స్ అన్రీచ్డ్ బై మైండ్స్ మోస్ట్ డేరింగ్ స్టెప్స్ మ్యాన్స్ నాలెడ్జ్ బికమ్స్ గాడ్ సూపర్నల్ రే. ఆ జ్ఞానం అనేది పూర్తిగా వచ్చిన రోజున
మానవుని జ్ఞానం భగవంతుని జ్ఞానానికి రిప్రజెంటేటివ్గా అవుతుంది. ఆ వెలుగు ఇక్కడ ప్రకాశిస్తుంది. దేర్ ఈస్ ద మిస్టిక్ రెల్మ్ వెన్ స్లీప్స్ ద పవర్ హూస్ ఫైర్ బర్న్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద సీయర్ అండ్ ద సేజ్. రాజయోగులు, ఋషులు, మునులు, అవతార పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోనూ ఆ జ్ఞానం ఇప్పుడు కూడా మనకి కనపడుతూ ఉంటుంది. a మిస్టిక్ రెల్మ్, అది ఆధ్యాత్మికమైన ప్రపంచం. అది మామూలు ఈ ప్రపంచంకి సంబంధం లేకుండా యోగులకి కనిపిస్తుంది. ఎ వాయిస్ కమ్స్ డౌన్, స్పీక్స్ టు నైట్స్ ప్రొఫౌండ్. Above the plains that climb from nascent earth, a hand is lifted towards the invisible's realm. వారు మార్గదర్శకులుగా ఉండి సామాన్య మానవులకు కూడా స్వర్గం వైపు, భగవంతుడి వైపు, కనపడని ఆ దివ్యలోకాల వైపుకి మార్గం చూపించి వెలుగు చూపిస్తారు. బియాండ్ ద సూపర్ కాన్షియన్స్ బ్లైండింగ్ లైన్, ఎ స్పిరిట్ విదిన్ లుక్స్ ఇన్ టు ద ఇటర్నల్స్ ఐస్, హియర్స్ ద వర్డ్ టు విచ్ అవర్ హార్ట్స్ వర్ డెఫ్, లెర్న్స్ ద సీక్రెట్ ఆఫ్ ఇటర్నిటీ. ఎప్పుడైతే ఆ జ్ఞానం మాలో ప్రవేశిస్తుందో ఆ దివ్య జ్యోతి యొక్క సహాయంతో అంతర్గతంగా ఉన్న సుదర్శనత్వంతో, ఇటర్నల్స్ ఐస్, సుదర్శనత్వంతో ఆ దివ్య పురుషుణ్ణి చూడగలిగి హృదయంతో వింటాం ఈ సృష్టి యొక్క అద్భుతాల గురించి. చెవులతో కాదు, ఈ కళ్ళతో కాదు, హృదయంతో చూడటం. లెర్న్స్ ద సీక్రెట్ ఆఫ్ ఇటర్నిటీ, అమరత్వం గురించి మొత్తం రహస్యాలు మేము తెలుసుకుంటాం. Thus was all plunged into the riddling night. Thus all is raised to meet a dazzling sun. ఓ యమధర్మరాజా, ఇది నేను చెప్పే హయ్యర్ ట్రూత్, నువ్వు చెప్పిన సత్యానికంటే పై స్థాయి. ఏమిటంటే ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నాం కానీ ఇది పరిమితి కాదు. ఈ విధంగా పైనుంచి జ్ఞానం ఈ అజ్ఞానం అనే ముసుగు వేసుకుంది. అజ్ఞానంలో నుంచి మళ్ళీ సుజ్ఞానం వైపుకు వెళ్ళే మార్గంలో మేము ఉన్నాము అనేది నువ్వు తెలుసుకో అని సావిత్రీదేవి యమధర్మరాజుకి తనకి తెలిసిన సత్యాన్ని జీవించటానికి ఉపయోగించే సత్యం, మరణించటానికి ఉపయోగించే సత్యం కాదు, చీకటి సత్యం కాదు, జ్ఞానమయమైన తేజోమయమైన సత్యం నేను నీకు చెప్తున్నాను అని చెప్పారు. దీని తర్వాత కంటిన్యూయేషన్ నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం. నమస్కారం.